8వ తారీఖు తిరుపతిలో ఏదైతే దుర్ఘటన జరిగిందో ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి 6 భక్తుల యొక్క కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అయితే వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు అని చెప్పి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. ఆ రోజు ఎక్కువ వ్యాపారం జరుగుతుంది కదా అని చెప్పి మరి ఎక్కువ సంఖ్యలో వచ్చేటువంటి భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ఎందుకు అదనపు సౌకర్యాలు కల్పించలేదు, దానికి తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? టీటీడీ దగ్గర నిధులు తక్కువయ్యాయా, ఉద్యోగులు తక్కువయ్యారా? లేకపోతే ఆ రోజు కేటాయించినటువంటి అదనపు ఉద్యోగుల్ని కుండీల దగ్గర కేవలం కానుకలు లెక్క పెట్టుకోవడానికి మాత్రమే వినియోగిస్తున్నారా? ఇది ఒక కీలకమైన ప్రశ్న. ఎందుకంటే టీటీడీ అందరికీ తెలిసిందే, దేశంలోనే అధిక ఆదాయం కలిగిన దేవాలయం. టీటీడీ కేంద్రంగా ధర్మ ప్రచారం జరగాలి, భక్తి భావనలు విస్తృతంగా వ్యాపించాలని చెప్పి హిందువులందరూ కోరుకుంటాం. కానీ అనేక వివాదాలకు, అనేక రాజకీయ వివాదాలకు టీటీడీ కేంద్రం అవుతూ ఉంది. మేము ఎప్పటి నుంచో, మా హిందూ సంస్థలు ఎప్పటి నుంచో మొత్తుకునే ఒక విషయం ఏంటంటే టీటీడీలో అన్య మతస్థుల్ని ప్రక్షాళన చేయండి, తొలగించండి అని చెప్పి. ఎందుకంటే మత మార్పిడి ముఠాలకు కానీ మిషనరీలకు కానీ టీటీడీ అనేది, తిరుమల దేవస్థానం అనేది ప్రథమ లక్ష్యం, ఫస్ట్ టార్గెట్ అవుతుంది. స్వామివారి ప్రతిష్టకి కానీ స్వామివారి పవిత్రతకి కానీ భంగం కలిగించి, భక్తుల్లో అపనమ్మకం కలిగించి వాళ్ళ మత మార్పిడి ప్రచారాన్ని చేసుకునేటటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ మత మార్పిడి ముఠాలకి, మిషనరీలకి ఏజెంట్లుగా కొంతమంది మతం మారిన వాళ్ళు దేవాలయంలో పనిచేస్తూ వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది. అలాగే వాళ్ళకి స్వామివారి పట్ల ఎలాంటి గౌరవ భావన, భక్తి భావన ఉండదు. స్వామివారి భక్తుల పట్ల కూడా వారికి ఎలాంటి భక్తి, గౌరవ భావన ఉండదు. మరి అలాంటి వారిని ప్రక్షాళన చేస్తే తప్ప, అంటే ప్రస్తుతం జరిగిన వివాదానికి మత మార్పిడి ముఠాలు లేకపోతే మతం మారిన వాళ్ళు పూర్తిగా కారణం అవునో కాదో ఇంకా తెలియదు, దాని మీద విచారణ జరగాలి. కానీ ఇలాంటివి ఇంకా పునరావృతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అన్య మతస్థుల్ని పూర్తిగా నిషేధించాలి, ప్రక్షాళన చేయాలి. మరి సీఎం గారి దగ్గర నుండి చైర్మన్ గారి దాకా అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్య మతస్థుల్ని తొలగించాలి, ఇక్కడ ఉండకూడదు అని చెప్పి ప్రకటనలు అయితే వస్తూ ఉన్నాయి. అది ఎప్పుడు ఆచరణలోకి వస్తుంది? దీనికోసం మరి మరొక భారీ ఉద్యమం చేపట్టాలా అని కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఈ దుర్ఘటన మీద కొంత ఆశాజనకంగా స్పందించినటువంటి సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు. అయితే మరికొన్ని డిమాండ్లు ఉన్నాయి, అవి మన మిత్రులు తెలియజేస్తారు. మేము ఇక్కడికి వచ్చే ముందే బాధితులతో కూడా మాట్లాడడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ ఒళ్ళు వెగురు పడిచే విషయం చెప్పారు. ఏదైతే ఆ దుర్ఘటన జరిగిందో ఆ సమయంలో బాధితుల్ని పోలీసులు స్వయంగా కొట్టారని చెప్పి. ఎందుకు కొట్టారంటే ఆ గందరగోళంలో చిక్కుకుపోయినటువంటి తమ వాళ్ళని, కుటుంబ సభ్యుల్ని బయటికి లాగే ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళని పోలీసులు మీద పడి కొట్టారు. వాళ్ళు అన్నటువంటి ఒక దుర్మార్గమైన మాట ఏంటంటే, మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు అని కూడా అన్నారని చెప్పి బాధితులు చెప్పారు. మరి ఎంత బాధ్యత రాహిత్యంగా ఉన్నటువంటి అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ లో కావచ్చు, టీటీడీలో కావచ్చు, వీళ్ళందరినీ కూడా సంపూర్ణంగా ప్రక్షాళన చేసి భక్తులకి తగిన సౌకర్యాలు కల్పించాలి. లేని పక్షంలో హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తాయి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మొన్న 8వ తారీఖు జరిగిన దుర్ఘటన గురించి ముందుగా అందరికీ కూడా మా సంతాపాన్ని తెలియజేసుకుంటాం. అందులో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి కూడా. సో ఈ రోజు ఉదయం బాధితుల్ని పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా బాధాకరమైన విషయాలు చెప్పారు. అంటే ఏ భరోసా అయితే ఈ అధికారులు కల్పించారు, మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము, ఎవరికి ఎటువంటి లోటు రాకుండా చూస్తామని చెప్పేసి అటువంటి అధికారుల మాటల్ని నమ్మి వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. కానీ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని బంధువుల దొడ్లో పశువుల్ని కుక్కినట్టు ఒకే క్యూ లైన్ లో 2000 మందిని పట్టాల్సిన చోట 2500 మందిని కుక్కి వాళ్ళకి తొక్కిసలాట అయ్యే పరిస్థితిని వాళ్లే కల్పించి, ఎందుకంటే బార్గేట్స్ కానీ లేకపోతే క్యూ లైన్స్ కానీ సరైన ఏర్పాట్లు చేయక తొక్కిసలాట జరిగే పరిస్థితి కల్పించి ప్రాణాలు పోతాయేమన్న భయంతో ఉన్నవాళ్ళు వాళ్ళని కాపాడుకోవటానికి ముందుకు వస్తే వాళ్ళపైనే లాఠీ చార్జీలు చేయటం, వాళ్ళని చేతులతో చెంపల మీద కొట్టడం, అలాగే వాళ్ళని నానా రకాలుగా దుర్భాషలాడటం. చచ్చిపోయేలాగా ఉన్నామంటే వదిలేంటంటే చచ్చిపోతే చచ్చిపోతారా, ఎవరు రమ్మంటే వచ్చారు ఇక్కడికి మీరు అని చెప్పేసి దుర్భాషలాడారంట. ఏంటి బతికేటి హిందువులకి ఈ హిందూ దేశంలో? ఇదే అర్థం కావట్లా. ఈరోజు హిందూ దేవాలయాల్ని ఆదాయ కేంద్రాలుగా చూస్తున్న ఈ ప్రభుత్వాలు హిందూ దేవాలయాల సొమ్ముల్ని వాళ్ళ సంక్షేమ పథకాల కోసం వాడుకుంటున్న ఈ ప్రభుత్వాలు ఏ సామాన్యుడి కోసం మేము సంక్షేమం ప్రవేశపెట్టామని చెప్తున్నారో ఆ సామాన్యుడి మీద విఐపీల సేవలు తరించడం కోసం ఇంత దాష్టికానికి పాల్పడతారా? ఇంతమంది చనిపోతే కనీసం అంటే బాధ్యతగా ప్రవర్తించకుండా ఈవో చైర్మన్ ఇద్దరు కూర్చొని, టీటీడీ ఈవో టీటీడీ చైర్మన్ సాక్షాత్తు ముఖ్యమంత్రి ముందే నువ్వు అంటూ ఒకరినొకరు నేరారోపణ చేసుకుంటూ టీటీడీ ప్రతిష్టకి భంగం కలిగించడమే కాకుండా భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటూ 6 మంది ప్రాణాలు పోవటానికి
అనేక మంది పదుల సంఖ్యలో క్షతగాత్రులు అవ్వటానికి వీళ్ళు చేతులే చేసిన తప్పే కారణం. మరి అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన సీఎం గారు నిన్న వచ్చి ఈఓని, ఏఈఓని, జేఈఓని వీళ్ళందరినీ వదిలిపెట్టేసి కింద స్థాయి అధికారులందరినీ చేశారు. ఓకే, తప్పులో భాగస్వాములు అయ్యి ఉంటే వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి, చేసిన దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ మరి ఈఓని, ఏఈఓని, జేఈఓని వీళ్ళ కారణంగానే ఇబ్బంది వచ్చింది అని సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు చెప్పారు. అలాగే సీఎం ప్రిన్సెస్ లో సీఎం మాట్లాడుతున్న సందర్భంలోనే చైర్మన్ స్వయంగా చెప్పారు, ఈఓ ఏకపక్ష ధోరణిగా పోతున్నాడు, ఏఈఓ తన ప్రాపకం కోసం తను పనిచేస్తున్నాడని చెప్పేసి. మరి వాళ్ళందరినీ ఎందుకు వదిలేశారు? కాబట్టి ఇప్పుడు హైందవ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే వీళ్ళందరినీ కూడా ఈఓని, ఈఓ శ్యామలరావు గారిని, ఏఈఓ అంటే ఏఈఓ గురించి ఇక్కడ స్పెషల్ గా చెప్పుకోవాలండి. ఈయన కొండ మీదకి వచ్చిన మరొక యాటిట్యూడ్ స్టార్ అనమాట. ఎప్పుడు ఎవరు వెళ్ళినా సరే మాట్లాడాలంటే అదో రకంగా నోట్లో మీరు ఒక్కపొడి వేసుకుంటారు, ఏం వేసుకుంటారో తెలియదు, కానీ చాలా నిర్లక్ష్యంగా కూర్చుని అసలు భక్తులకి కనీసం సమాధానాలు కూడా చెప్పరు. ఏమంటే మేము హిందూ సంఘాల తరఫున వచ్చామంటే అయితే అంటారు, హిందూ సంఘాల తరఫున మేము వచ్చింది నీతో మాట్లాడటానికి కాదు, నీకు సూచనలు ఇవ్వడానికి, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయని చెప్పడానికి వచ్చాం. హిందూ సంఘాల సలహాలు, భక్తుల సలహాలు తీసుకుని ఉండుంటే మా హిందువులకి దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు, ఈ రోజు 6 మంది ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేది కాదు. సలహాలు ఇస్తుంటే తీసుకోవడానికి కూడా నీకు నొప్పి అయిందా, లేకపోతే మీరు కూర్చున్న కుర్చీ మీ కళ్ళని నెత్తికెక్కించడం తెలియదు. కానీ యాటిట్యూడ్ స్టార్ గారిని తక్షణం ఇక్కడి నుంచి తప్పించకపోతే మాత్రం హిందువులు పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది. ఎందుకంటే భక్తుల ఎండ్ ఆఫ్ ద డే భక్తులు ఇంపార్టెంట్ అండి, విఐపీలు ఇంపార్టెంట్ కాదు. కానీ ఆ విఐపీల కోసం పదే 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 భక్తులకు చుక్కలు చూపిస్తున్న ఈ అధికార త్రయం ఎవరైతే ఉన్నారో, ఈఓ, ఏఈఓ, జేఈఓ వీళ్ళని తక్షణం విధుల నుంచి తొలగించాలి. అలాగే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు జిల్లా ఎస్పీ అంటే పోలీసులు, అంటే ఈరోజు భక్తులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ తొక్కిసలాట్లో వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిన పోలీసుల మీద ఇప్పటికీ చర్యలు తీసుకోలేదంటే ఎవరు తప్పు పట్టాలి? అంటే ఏదో నామకే వాస్తే వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఓ 4 అధికారుల పేరు రాసిచ్చిన వాళ్ళని తప్పించేస్తే అయిపోయింది, హిందూ సమాజం మొత్తం సద్దుమణిపోద్ది అనుకుంటున్నారు. ఈ రోజున బాధితులకు జరుగుతున్న న్యాయము పరిహారం విషయంలో కూడా సీఎం గారి దగ్గరికి మేము ఒకటే డిమాండ్ పెడతా ఉన్నాం. సీఎం గారు వాళ్ళకి ఏదో మీరు 25 లక్షలు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఇస్తాము, కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామంటున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగం ఏంటండి? పర్మనెంట్ ఉద్యోగం. వాళ్ళు స్వామివారి దర్శనం కోసం వచ్చి స్వామివారిని చూడాలనుకుని వచ్చి వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోయారు. వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చిన వాళ్ళని టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల, టీటీడీ సిబ్బంది యొక్క దాని అహంకారపూరిత ధోరణి వల్ల వాళ్ళు సాక్షాత్తు వైకుంఠానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరి అలాంటి కుటుంబం వాళ్ళకి ఎందుకని ఉద్యోగాలు ఇవ్వరు? ఈ రోజు ఎంతో మంది అన్యమతస్తులు వచ్చి టీటీడీలో స్వామివారి సొమ్ము తింటున్నారు. మరి స్వామివారి కోసం వచ్చి, స్వామివారి దర్శనాల కోసం వచ్చి చనిపోయిన వీళ్ళకి ఆ స్వామివారి కుటుంబ సభ్యులకి ఆ సేవ చేసుకునే భాగ్యం ఇవ్వరా? ఇవ్వండి. తాత్కాలిక ఉద్యోగాలు ఎందుకు? పర్మనెంట్ విధుల్లో వాళ్ళని తీసుకోండి, అర్హులను చూసి ఆ కుటుంబంలో. అలాగే టీటీడీ ప్రతిష్ట గురించి చూసుకుంటే గతంలో పింక్ డైమండ్ అనే విషయంలో టీటీడీ మీద ఆరోపణలు చేశారని చెప్పేసి విజయసాయి రెడ్డి గారి మీద, రమణ దీక్షితుల గారి మీద 100 కోట్లకు పరువు నష్టం దావా వేసి చెరొక ₹1 కోర్టు ఫీజు కూడా కట్టారు కదా, ₹2 కోట్ల. మరి 6 మంది ప్రాణాలు పోతే ఈ రోజు టీటీడీ ప్రతిష్టగా భంగం రాలేదా? మరి ఈ 6 మందికి ఒక్కొక్కరికి 25 లక్షలు ఇచ్చి చేతులు దొరుకుకోవాల్సిన అవసరం ఏంటి? ఒక్కొక్క కుటుంబానికి కనీసం ₹1 ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మిమ్మల్ని ఉన్న మీ సొమ్ముల్లోంచి ఇవ్వట్లేదు కదా, మా భక్తుల సొమ్ము టీటీడీలో పుష్కలంగా ఉంది కదా, ఉన్న దానిలోంచి ఇవ్వండి. మీకు చేతగాక భక్తులందరినీ రండి, మేము అద్భుతంగా ఏర్పాట్లు చేసేస్తామని పిలిపించి ఇక్కడికి వచ్చి ప్రాణాలు తీసి 25 లక్షలు ఇస్తాం, 25,000 ఇస్తాం అంటే వాళ్ళు ఎవరు ఇక్కడ బెచ్చగాళ్ళు కాదండి, వాళ్ళు భక్తులు, హిందువులు. ఇది హిందూ దేశం, ఈ దేశంలో గర్వంగా బతకాల్సిన వాళ్ళు కుక్కల్లా కొట్టించుకున్నారు పోలీసులతోటి. కనీసం వాళ్ళకి జరిగిన అవమానాన్ని గురించి అయినా సరే మీరు వాళ్ళకి పరిహారాన్ని ప్రకటించి తీరాలి, వాళ్ళకి ఉద్యోగాన్ని కేటాయించి తీరాలి. అలాగే క్షతగాత్రులు, తీవ్రంగా క్షతగాత్రులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే కోలుకోవటానికి దీర్ఘకాలం పట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ వాళ్ళతో మాట్లాడితే తెలిసింది. అటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకి కావాలంటే వాళ్ళకు కూడా తాత్కాలిక ఉద్యోగాలు ఏర్పాటు చేయండి. కానీ ప్రాణం పోగొట్టుకున్న కుటుంబాల విషయంలో మాత్రం ఇంత సింపుల్ గా వదిలేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. హిందూ సమాజం తరఫున మేము దీన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే టీటీడీ చైర్మన్ గారి విషయంలో కూడా మీరు పునరాలోచన చేయాలి. ఎందుకంటే చైర్మన్ గారు వచ్చిన కాడి నుంచి అన్ని ఉత్తుత్తి హామీలతోటి పప్పం గడుపుకుంటా ఉన్నారు, కాలం గడిపేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది మాకు. చైర్మన్ గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ప్రమాణ స్వీకారం రోజున కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అన్యమత ఉద్యోగస్తులందరినీ తొలగిస్తామన్నారు. దాని విషయంలో ఇప్పటికి ఏమీ చర్యలు లేవు. అలాగే శ్రీవాణి ట్రస్ట్ విషయంలో శ్రీవాణి ట్రస్ట్ ఆపేస్తా ఉన్నారు. దాని విషయంలో ఏమీ లేవు. నిన్న ఇన్ఫాక్ట్ చంద్రబాబు నాయుడు గారు ముందే సాక్షాత్ ఈఓ చైర్మన్ గారు గొడవ పడతా ఉన్నారు. అలాగే ఇక్కడ ముంతాజ్ హోటల్స్ ఉంది, ఆ ముంతాజ్ హోటల్స్ అనుమతులు రద్దు చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా అప్రూవల్స్ కూడా ఇచ్చేసి ముందుకు తీసుకెళ్తున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. అంటే చైర్మన్ గారు చెప్పే ప్రతి మాట నీటి మీద రాతలు అయిపోతున్నప్పుడు అలాంటి అలంకారప్రాయమైన పదవులు ఇచ్చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి. కాబట్టి చైర్మన్ గారు కేవలం ఒక
అలంకారప్రాయమైన పదవి అని మాకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో ఈ మిషాప్ ఏదైతే జరిగిందో దీని విషయంలో చూసుకుంటే ఈఓని, ఏఈఓని, జేఈఓని బాధ్యులు చేసి తక్షణం వాళ్ళని తప్పించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అలాగే టీటీడీ ప్రతిష్టకి భంగం కలగకుండా చూడాలంటే, భవిష్యత్తులో మరి ఏ భక్తుడు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే టీటీడీ అధికారుల వ్యవహార శైలిలోనే కాదు, ఆమూలాగ్రం కూడా ఈ మార్పు రావాల్సి ఉంది. ఎందుకంటే చివరికి అక్కడ విజిలెన్స్ లో పనిచేసే కానిస్టేబుల్స్ కావచ్చు, శ్రీవారి సేవలో చేస్తున్న వాళ్ళు కావచ్చు, కొంతమంది మామూలు టెంపరీ ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళు కూడా భక్తులు వెళ్తే విపరీతమైన అవమానకర ధోరణిలో మాట్లాడతారు. అసలు ఆ భక్తులు ఇచ్చే కానుకల మీద బతుకుతున్న వీళ్ళు కూడా ఆ భక్తుల మీద చేయి చేసుకోవటాలు, కొన్ని సందర్భాల్లో భక్తుల్ని అనరాని మాటలు అంటారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి టీటీడీ సిబ్బంది మొత్తానికి చెప్పండి, ఎవరి మీద అయితే మనం బ్రతుకుతున్నామో వాళ్ళ పట్ల మన గౌరవంతో ఉండాలి. ఆ గౌరవాన్ని మనం ఇచ్చి మనం పుచ్చుకోవాలన్న విషయం వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. అండ్ టీటీడీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్పారు, ప్రక్షాళనకి నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పేసి. సార్, ప్రక్షాళనకి కట్టుబడి ఉండటం అంటే కేవలం లడ్డు నాణ్యత పెంచడం, అన్నదానం నాణ్యత పెంచడం మాత్రమే కాదు సార్, భక్తులకి మేలైన సదుపాయాలు అందించాలి. ఆ భక్తులు అంటే సామాన్య భక్తులు, విఐపీలు కాదు. ఏదైతే విఐపీలు సేవలు మరి వీరు తరించాలని చెప్పి చూస్తున్నారో అటువంటి వాటిని వీలైనంత వరకు తగ్గించండి. మొన్న ఒక వార్తలో చూసాం, గత చైర్మన్ ఆయన టెన్యూర్ ఉన్నప్పుడు 4 లక్షల రికమెండేషన్ లెటర్స్ ఇచ్చారట, 4 లక్షల మందికి. ఎంత దారుణమైన విషయం చూడండి. కాబట్టి ఇట్లా విఐపీల సేవలో తరించడం కాకుండా సామాన్య భక్తుడికి దర్శన వసతి సౌలభ్యం పెంచడానికి ఏమేం చేయాలో అవి చూడండి. అలాగే ఈ టికెటింగ్ వ్యవస్థ కూడా మార్చాలి. అండ్ మరోవర్ సీఎం గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఇక్కడ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది కూడా. ఒకటి, ఈ వైకుంఠ ఏకాదశి దర్శనాలు ఏదైతే 10 రోజులకి ఎక్స్టెండ్ చేశారు, అది కేవలం ఒక్కరోజు పండగ రోజు మాత్రమే ఉండాలని చెప్పి అన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇంతకాలం టీటీడీ వాళ్ళు వైకుంఠ ఏకాదశి కాకుండా వైకుంఠ ద్వారాన్ని మార్కెటింగ్ చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఏకాదశి ఒక్కరోజే ఉంటుంది, కానీ ద్వారం 10 రోజులు తెరిచి ఉంచడం అంటే అది ద్వారానికి మార్కెటింగ్ చేయడం. ఎటువంటి పనులు మానండి. భగవంతుడిని భగవంతుడిలాగా ఉంచండి, భక్తుడిని భగవంతుడి దగ్గర చేరేలాగా చూడండి. అండ్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా నిన్న చాలా హుందాగా వ్యవహరించి జరిగిన తప్పుకి క్షమాపణలు చెప్పారు. దీన్ని మేము పూర్తిగా స్వాగతిస్తా ఉన్నాము. అలాగే బోర్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో 23 మందిని 24 మందిలో బోర్డు మెంబర్లు పెట్టారు. ఏమైపోయారు వీళ్ళంతా? మరి అంటే వీళ్ళందరూ కూడా బోర్డు మీటింగ్లకు వచ్చేసి రెజల్యూషన్స్ పాస్ చేసేసి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోవటమేనా? దేవాలయానికి, దేవస్థానానికి సమస్య వచ్చినప్పుడు, దేవస్థానంలో ఒక తప్పు జరిగినప్పుడు దాని మీద స్పందించడానికి వీళ్ళెవరూ ఎందుకు రావట్లేదు? అంటే ఈ అలంకారప్రాయమైన పదవులను పెట్టుకుని ఎవరికి వాళ్ళు పైరువీలు చేయించుకుందామని చూస్తున్నారు. అందుకే బహుశా డబ్బున్న వాళ్ళకి, రాజకీయ నాయకులకు మాత్రం ఇట్లాంటి పదవులు ఇస్తున్నారు అనేది ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేయాలి. భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే బోర్డులకైనా సరే ఖచ్చితంగా హిందూ సంఘాలు, అదేవిధంగా ధార్మికవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి స్థానం కల్పిస్తారని కోరుకుంటున్నాం. అండ్ మా డిమాండ్లు చాలా స్పష్టంగా చెప్పాం. బాధితుల విషయంలో ఈ డిమాండ్లన్నీ నెరవేర్చాల్సిందే అని చెప్పి ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో హిందూ సమాజం నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఉంటుంది. హిందూ సమాజం దీని మీద భారీ కార్యాచరణ కూడా చేస్తుందని ప్రకటిస్తా ఉన్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. 6 మంది భక్తుల మరణాలకు కారకులు ఎవరు అంటే ఎవరెవరో డిఎస్పీ మీద, ఒక గోశాల డైరెక్టర్ మీద వేస్తున్నారు. వాస్తవంగా వాళ్ళిద్దరు కాదు, ఈఓ గారే దీనికి బాధ్యత వహించాలి. ఈ రోజు టీటీడీ అనే ధార్మిక సంస్థకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయనే నిర్ణయం తీసుకోవాలి. తుడి నిర్ణయం ఫైనల్ చేసేది గ్రీనింగ్ హోల్డర్ ఏదన్నా పాస్ చేయాలన్నా కూడా ఆయనే. మరి ఈ రోజు ఈ ఘటనకు కారకులు ఎవరంటే మొట్టమొదట నిందితుడు ఈ రోజు ఈఓ శ్యామలరావు గారు. కాబట్టి పోలీసులు, ఈ కూటమి ప్రభుత్వం పోలీసుల దారి నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేపించాలి. A1 గా ఈఓ గారిని, A2 గా అడిషనల్ ఈఓ గారిని, A3 గా జేఈఓ గారిని, మరి అదే విధంగా భద్రత కల్పిస్తానని ముందస్తు హామీ ఇచ్చారు టీటీడీ. ఆ భద్రతను కల్పించలేక 6 మంది మరణాలకు కారకులు ఎవరంటే తిరుపతి ఎస్పీ గారు కూడా. కాబట్టి A4 గా ఎస్పీ గారిని కూడా చేర్చాలనేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే టీటీడీ భక్తులు నమ్మించింది, రండి రండి మీకు మంచి దర్శనం కల్పిస్తాము, పలానా బైరాగపట్టెడు పార్క్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండండి అని చెప్పింది ఎవరు? టీటీడీ. దానికి సహకరించింది ఎవరు? పోలీసు వారు. మరి వీళ్ళిద్దరు మాటలు నమ్మి భక్తులు తిరుపతికి వచ్చి ఈ రోజు 6 మంది ప్రాణాలు పోయినాయి, 40 మందికి పైగా గాయాల పాలయ్యి ఆసుపత్రుల్లో ఉన్నారు. మరి ఇదంతా జరిగితే ఎవరో ఒక ఇద్దరిని పెట్టేసి మమ అనిపించడం మాత్రం తప్పిది. ఈ రోజు 6 మంది ప్రాణాలకు న్యాయం చేయాలంటే డబ్బులు ఇవ్వడం కాదండి. 6 మంది ప్రాణాలకి న్యాయం చేయడం అంటే ఎవరైతే దీని కారకులు ఉన్నారో ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, జేఈఓ గారు, ఎస్పీ గారు, వీళ్ళు 4 మీద ఎఫ్ఐఆర్ చేపించి చర్యలు తీసుకుంటే అది న్యాయం చేయడం అంటే. ప్రతిదీ ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. ఎవరన్నా చనిపోతే 25 లక్షలు ఇచ్చేస్తాం, 50 లక్షలు ఇస్తాం. ఎవరు మీ జోబిలో డబ్బులు ఇస్తున్నారా? టీటీడీ ఉండి డబ్బులు ఇస్తామన్నారు. అది కూడా ఈ రోజు టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఇస్తామని చెప్పలేదు, లేదా ఒక మంత్రి వచ్చి వెంటనే 20 లక్షలు ఇస్తామన్నారు. ఆ మంత్రి జోబిలో నుంచి ఇవ్వడం లేదు. చివరికి ఎవరి దగ్గర నుంచి ఇప్పిస్తున్నారు?
టీటీడీ ఉండి నుంచి ఇస్తున్నారు. అంటే అది మీ చేతిలో పని కాదు కాబట్టి సింపుల్ గా చెప్పేసినారు. ఇది కాదు చేయాల్సింది. టీటీడీ ఈఓ గారి మీదే ఫస్ట్ నిందితుడు కాబట్టి అతని మీద ఎఫ్ఐఆర్ చేయాలి. ఇది మేము ఈ రోజు కోరుతాం. ఈ రోజు మనం హైదరాబాద్ లో చూసాం పుష్ప, ఆ రోజు అక్కడ ఏం జరిగిందండి, థియేటర్ మీద, సినిమా ప్రొడ్యూసర్ మీద, హీరో మీద, అందరి మీద ఆ ముఖ్యమంత్రి చేపించాడు. మరి అక్కడ ఒక్క మృతికే టోటల్ గా ఎవరైతే సినిమా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద చేసినారు. ఇక్కడ 6 మంది భక్తులు ప్రాణాలు పోతే ఎఫ్ఐఆర్ ఏం చేసినారంటే ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో చాలా కామెడీగా చేసినారు. నవ్వుకుంటారు ఆ ఎఫ్ఐఆర్ ని చూస్తే. ఇంత దారుణంగా భక్తులను మోసం చేస్తారా, హిందువులను మోసం చేస్తారా? ఆ ఎఫ్ఐఆర్ చూస్తే ఏదో దాడులు జరిగి ఏదో ఇద్దరు మధ్య గొడవలు జరిగినట్టు ఆ ఎఫ్ఐఆర్ ఉంది. ఇదా ఎఫ్ఐఆర్ చేయడం? ఇదా అసలైన దోషుల్ని నిందితులను తప్పించడం? మీరు ఈ రోజు చెప్పారు పైరాపట్టేటి దగ్గరికి వెళ్ళమంటేనే ఆ పుంగనూరు వాళ్ళు, విశాఖపట్నం వాళ్ళు అక్కడికి వెళ్లారు, తమిళనాడు వాళ్ళు. మీరేం చేసినారంటే అక్కడ కనీసం వాళ్ళకి తాగడానికి నీరు లేదు, మూత్ర విసర్జన చేసుకునే దానికి టాయిలెట్స్ లేవు. ఎంత మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది తెలుసా అసలుకి? ఇదే నేను చెప్తానా, ఈఓ గారిని, అడిషనల్ ఈఓ గారిని, జేఈఓ గారిని, ఎస్పీ గారిని, చైర్మన్ గారిని ఆ పార్క్ లో 10 గంటలు నిర్బంధిస్తాం. ఉంటారా మీరు? నీళ్ళు లేకుండా ఉంటారా? బాత్రూమ్ పోకుండా ఉంటారా? ఇలా నిలదీస్తే మీకు నచ్చవు. ఎదురుదాడులు, కేసులు పెట్టడాలు, ఇది వాస్తవాలు ఇవన్నీ కూడా. మీరేం చేశారు? ఈ రోజు ఆ భక్తులను అక్కడ 10 గంటలు నిర్బంధించేసినారు. బయటికి పోలేరు, లోపలికి రాలేరు. ఆ విధంగా నిర్బంధించారు. చివరికి ఏం చేసినారు? అక్కడ పోలీసుల చేత భక్తులను కొట్టించారు, భయభ్రాంతులకు గురిపోయినారు. అసలు రాత్రి పూట టోకన్లు ఇచ్చే సిస్టమ్ ఏంటి అసలుకి? ఈ రోజు కూడా మనం చూసినట్లయితే ఫ్రీ దర్శనం టోకన్లు అర్ధరాత్రి 2 గంటలు 3 గంటల క్యూ లైన్లు నిలబడతారు. ఈ రాత్రుల పూట టికెట్లు ఇచ్చే సంస్కృతి ఎక్కడి నుంచి నేర్చుకున్నారో అర్థం కావటం లేదు. ఈ రాత్రుల పూట సిస్టమ్ పెట్టడం వల్ల కూడా ఇది కూడా ఒక కారణమే భక్తుల మృతికి. తెల్లారిపూట ఇవ్వండి, దర్జాగా ఇవ్వండి, ధైర్యంగా ఇవ్వండి. ఏదో రహస్యంగా రాత్రిలో పూట ఇవ్వడం ఏంటి అసలుకి? కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తాను ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ రోజు చనిపోయిన వారికి న్యాయం చేయడం అంటే ఎవరైతే ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, జేఈఓ గారు, తిరుపతి ఎస్పీ గారి మీద ఎఫ్ఐఆర్ చేయండి. అదే మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అదే విధంగా చనిపోయిన కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం ఇవ్వండి. కాంట్రాక్ట్ ఉద్యోగం ఏంటంటే 15,000, 14,000 ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. శాశ్వత ఉద్యోగం ఇవ్వాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశ్వర.